స్వర్ణయుగము అని అనుకుంటే చాలా పొరపాటు. ఆ రకంగా మాట్లాడుతుందాం అనేటటువంటిది వాళ్ళు కరెక్ట్ కాదు. ఆ రోజు జరిగినాయి, చాలా సంఘటనలు జరిగినాయి, రోజుకొకటి జరిగినాయి, అనేక వికృతమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదే, పరామర్శించలేదే, ఆ రోజు హోంమంత్రి పరామర్శించలేదేమి. కాబట్టి అవన్నీ ప్రజలు మర్చిపోతారు. మళ్ళీ ఈరోజు రాజకీయం చేయొచ్చు అంటే రాజకీయం చేయడానికి ఆడవాళ్ళ దొరికారా? రాజకీయం చేయడానికి మీకు సవాలక్ష విషయాలు ఉన్నాయి కదా. కనీసం ఒక విషయంలోనైనా కలిసి పని చేయండి. మహిళలకు సంబంధించినటువంటి అత్యాచారాలు లేకపోతే ఇట్లాంటి వ్యధవలకు సంబంధించినటువంటిది ఒక ఉమ్మడిగా ఎట్లా రాజకీయ పార్టీలు వ్యవహరించాలనేటటువంటి ఒక బ్రాడ్ మైండెడ్తో ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి. కనీసం మహిళల కోసమైనా రండి. ఆలోచన లేదు కదా మీకు. సింగిల్గా నేను ఎందుకు అవుతాను? నేను సింగిల్నేంటి? జగన్మోహన్ రెడ్డి గారిని 11 స్థానాలకి పరిమితం చేసినటువంటి కోట్లాది మంది ప్రజలు ఏ అభిప్రాయాలతో ఉన్నారో ఇవాళ అభిప్రాయానికి నేను వచ్చాను. కాబట్టి నేను సింగిల్ ఎలా అవుతాను? నా వెనుక అనేక మంది ఉన్నారు, అనేక మంది దీన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళు ఉన్నటువంటి ఉన్నారు, నాతో చేతులు కలిపే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇది నేది ఒంటరి పోరాటం ఎప్పటికీ కాదు. ఖచ్చితంగా ఇది సామూహిక పోరాటమే. మంచిదే, పరామర్శించడం మంచిదే, లేకపోతే దీనికి సంబంధించినటువంటి భరోసా ఇవ్వడం మంచిదే. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఎందుకు ఈ సున్నితత్వం పని చేయలేదు ఆ రోజున అనేటటువంటిది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇంకొకటి ఏమిటంటే, సంఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటిది నిందితులకు కొమ్ము కాస్తేనో, నిందితుల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తేనో అది రాజకీయ పోరాటంగా చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ సంఘటన జరిగిన వెంటనే ఇది ముఖ్యమంత్రి ఒక కీచకుడు అనేటటువంటి విధంగా ఫోటోలు వేయడం, లేకపోతే మరొకటి మాట్లాడడము, దీనివల్ల ఏమవుతుందంటే అంతిమంగా నష్టం మహిళలకి. మీరు బాగానే ఉంటారు, మీ ఓటు బ్యాంకు మీకు, వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళకి. ఈ రాజకీయ పోరాటంలో ఒక రేపు ఇన్సిడెంట్ జరిగితే, లేకపోతే ఒక యాసిడ్ ఇన్సిడెంట్ జరిగితే మీరు రాజకీయాలకు బాగానే వాడుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తూ ఈరోజు మీడియా ద్వారా రాజీనామా నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అనేటటువంటిది ఒక కలెక్టివ్ వర్క్. ఎంతోమంది పనిచేస్తే ఒక విజయం, ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణ, ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. నేనే రాజు, నేనే మంత్రి, నా వల్లే పార్టీ నడుస్తుంది, నా వల్లే అంతా జరుగుతుంది, మిగతా వాళ్ళందరూ కూడా జస్ట్ ఒక పపెట్స్. చెస్లో ఒక పావుని ఇలా తీస్తాను, ఇలా పెడతాను, చెక్ ఇక్కడ పెడతాను, లేకపోతే మరొకసారి చెక్ తొలగిస్తాను, మళ్ళీ చెక్ పెడతాను అనేటటువంటి రాజకీయాలను చూసే, జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ను చూసే ప్రజలు విసుగెత్తిపోయి ఈరోజు